తమిళ రాజకీయాలలో మరొక సంచలనం. రాజీనామాకు టీవీకే ఎమ్మెల్యేలంతా సిద్ధమవుతున్నారు. డిఎంకే ఏఐడిఎంకేలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నా, ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా, ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు టీవీకేకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్. 107 మంది మూకుముడిగా రిజైన్ చేస్తారంటూ ఇటు టీవీకే వర్గాలు చెప్పుకొస్తున్నాయి. నిన్న వేర్వేరుగా డిఎంకే ఏఐడిఎంకే పార్టీల సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు పార్టీలు బద్ధ శత్రువులు, డిఎంకే ఏఐడిఎంకే, కానీ ఆ రెండు పార్టీలు కలిసి మరి ప్రభుత్వ ఏర్పాటుకి కుమ్మక్కయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ అనుమానంతోనే టీవీకే నాయకులంతా, టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా మూకుముడిగా మేము రిజైన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మద్దతు కూడగట్టుకునే పనిలో ప్రస్తుతానికి విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు జరపబోతున్నారు. సిపిఐ, సిపిఎం, అలాగే విసికే వీరందరూ కూడా విజయ్ ప్రమాణ స్వీకారం కోసం సపోర్ట్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అడ్డుపడుతున్నారు, సరైన విషయం కాదంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. సో మొత్తం మీద వాళ్ళ సపోర్ట్ ఇవాళ దక్కబోతుందా అని ఉత్కంఠం అయితే నెలకొనుంది. మరోపక్కన గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఇవాళ టీవీకేకి సంబంధించిన కార్యకర్తలు, ఫ్యాన్స్ వీరందరూ కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు గవర్నర్ నుంచి విజయ్కి ఎలాంటి క్లియరెన్సెస్ అయితే ప్రస్తుతానికి రాలేదు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, రోజుకి ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా తయారవుతున్నాయా తమిళనాడు రాజకీయాలు? కావాలనే గవర్నర్ టైంని బై చేయడానికే విజయ్కి ఎప్పటికప్పుడు ఇతర కారణాలు చెప్తూ ఆ టైంని బై చేయడానికి ఇలా చేస్తున్నారు, బీజేపీ కోసం టైంని ఇవ్వడానికే చేస్తున్నారు అంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు 107 మంది ఒక్కసారే రిజైన్ చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? హలో కృష్ణమోహన్. రైట్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇప్పుడు 107 మంది ఒకేసారి రిజైన్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? నిన్న నుంచి ఒక చర్చ అయితే తమిళనాడులో ప్రత్యేకన జరుగుతోంది. కారణం రాష్ట్రం నుంచి అంటే అన్నా డిఎంకేలు విడివిడిగా ఈ సంస్థలు చేయాలనేది, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎక్కడో డిఎంకేలు సమావేశాల్లో కలిసి పార్టీని ఏర్పాటు చేయాలని వ్యవహరిస్తున్నట్టుగా కొంత టీవీకి ఎమ్మెల్యేలంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ లెఫ్ట్ పార్టీలతో కూడా విజయ్ ప్రత్యక్షంగా చర్చలు చేయబోతున్నారు. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకి లోక్ భవన్ ముట్టడికి కూడా పిలిపించిన పరిస్థితి మనం చూసాం. అయితే సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఈ ఓవరాల్ మొత్తం మీద ఏదైతే టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అంటే దానికి కూడా కారణం ఏంటంటే గవర్నర్ ఆవరిస్తున్న తీరు, గవర్నర్ టీవీకేని కాకుండా ఏఐడిఎంకే కానీ లేకపోతే డిఎంకేని కానీ ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడుతున్నారు అనే ఒక చిన్న సమాచారం అక్కడ టీవీకే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మూకుముడిగా 108 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కొంత చర్చ అయితే, కానీ ఇది అటువంటి పరిస్థితి ఉండదేమో. బట్ కొంత స్పెక్యులేషన్స్ లాగా కనపడుతుంది. బట్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. బట్ అదే టీవీకి కాకుండా మిగతా ఏ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మీటింగ్ అని పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి మిగతా టీవీకి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేసి తమిళనాడులో
రాజకీయ సంక్షోభం చేయాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఉంది. కానీ ఈ రోజు లెఫ్ట్ తో కూడా టీవీకే కలవబోతుంది, తర్వాత ఇతర వీసీకే తో కూడా ఈ రోజు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంకే స్టాలిన్ డిఎంకే, అలాగే ఈ పళనిస్వామి ఏఐడిఎంకే, ఈ రెండు పార్టీలు కలిసి, ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులు, దాదాపు 60 సంవత్సరాల పాటు భద్ర శత్రువులు. కానీ వీళ్ళెందుకు ఇప్పుడు ఒక్కసారిగా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, విజయ్కి ప్రభుత్వం దక్కనీయకూడదు, విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ అవ్వనీయకూడదు అంటూ ఒక ఇంటర్నల్గా డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. డిఎంకే పార్టీలో యువ నాయకులు, ఉదయనిధి స్టాలిన్ లీడ్ చేస్తున్న యువ నాయకులంతా, ఒక సెక్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంతా కూడా చాలా క్లియర్గా ఎంజీఆర్, గతంలో ఎంజీఆర్ పవర్లోకి వచ్చినప్పుడు ఎంజీఆర్ బతికున్నన్ని రోజులు డిఎంకే పవర్లోకి రానివ్వలేదు. అలాంటి పరిస్థితులే విజయ్ గెలిచి విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే డిఎంకే పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఉదయనిధి స్టాలిన్తో పాటు ఉన్న యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి స్టాలిన్ ఏమాత్రం ససెమీరా దీనికి ఆయన సై అని అనలేదు, ఆయన ఒప్పుకోలేదు. కానీ ఇంటర్నల్గా టాక్స్ అయితే ఏమున్నాయంటే ఖచ్చితంగా ఇటు పళనిస్వామితో కలిసి డిఎంకేతో కలిసి పార్టీని ఫామ్ చేయాలి, ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతుంది అంటూ ఇంటర్నల్గా డిస్కషన్స్ అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు టీవీకే రెస్పాండ్ అవుతూ ఒకవేళ ఈ రెండు పార్టీస్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 107 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా రిజైన్ చేస్తాము అంటూ టీవీకేకి సంబంధించిన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏఐడిఎంకే పళనిస్వామి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైలోనే ఉండాలి. డిఎంకే పార్టీ సమావేశాలు, ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన 2 సమావేశాలు జరిగాయి. దానికి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. కానీ ఈ ఏఐడిఎంకే అలాగే డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ చెన్నైని వదిలి వెళ్ళకూడదు, ఇంకొక 2 రోజుల పాటు మీరు టైంని కేటాయించాలి, ఇక్కడే ఉండాలి అంటూ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్కన సిపిఐ, సిపిఎం పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు సానుభూతిని తెలియపరిచారు. విజయ్ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన తర్వాత తనని గవర్నమెంట్ ఫామ్ చేయనియట్లేదు గవర్నర్, ఖచ్చితంగా ఇది సరైన విషయం కాదు అంటూ ఇటు సిపిఐ, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇవాళ విజయ్ని కలిసి విజయ్కి సపోర్ట్ని తెలియపరిచే అవకాశం కూడా ఉంది సిపిఐ, సిపిఎం పార్టీలు అంటూ వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా డిఎంకే రిగార్డింగ్ ద రిజల్యూషన్, ఒకసారి డిఎంకే చాలా క్లియర్గా ఏమంటుందంటే, అవర్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు అవాయిడ్ అనదర్ ఎలక్షన్ టు హ్యావ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ నాట్ గివ్ రూమ్ టు ద కమ్యూనల్ ఫోర్సెస్. సో ఇంకొక ఎలక్షన్ రాకూడదు, మేము టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. గవర్నర్ తీసుకున్న ఈ డెసిషన్, గవర్నర్ ఏదైతే టైం బై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో బీజేపీ కోసమే చేస్తున్నారు అంటూ వాదనలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వాటికి ఎగనెస్ట్గానే మేమున్నాము. అపోజిషన్లో ప్రజల తీర్పుని మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాము. ఆ ప్రజల తీర్పు ప్రకారమే మేము అపోజిషన్లో ఉంటామంటూ డిఎంకే అధినేత స్టాలిన్ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఒక పక్కన పబ్లిక్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సిపిఐ, సిపిఎం కావచ్చు, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నర్ డెసిషన్ సరైనది కాదు అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇంటర్నల్గా కూడా ఒక గుడుగుటాన్ని ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా? ఇటు డిఎంకే, ఏఐడిఎంకే బద్ధ శత్రువులు ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన కొంతమంది వర్గానికి సంబంధించిన యువ ఎమ్మెల్యేలు మాత్రం ఎంజీఆర్ పాలించినన్ని రోజులు, ఆయన బతుకున్నన్ని రోజులు డిఎంకే పవర్లోకి రాలేని సిట్యువేషన్, అలాంటి సిట్యువేషన్ విజయ్ సీఎం అవుతే ఎదుర్కొనే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకొచ్చారంట. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్ ఏమైనా ఉందా? ఒకసారిగా కళ్యాణ్, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద ఓవరాల్ గా ఎక్కడికక్కడ నిరసనలకు కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు డిఎంకే కూడా క్లియర్ గా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి, దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం.
టీవీకే పార్టీకి కూడా 6 నెలల సమయం మేము ఇస్తామని చెప్పి స్టాలిన్ చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. దాన్ని మర్చిపోకూడదు. మరోవైపు వాళ్ళ కూటమిలో ఉన్న విసికే కావచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీలు నిన్న ఇదే స్టాలిన్తో కలిసి మాట్లాడినప్పుడు ఒకవేళ మేము మద్దతు ఇవ్వాల్సి వస్తే అంటే అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం, దాంట్లో మాకు ఎటువంటి కంపల్సరీ లేదు, మేము ఎక్కడ ఒత్తిడి మీ మీద పెట్టేది లేదు అని చెప్పిన పరిస్థితిని మర్చిపోకూడదు. అంటే ఒక బోల్డ్ డెసిషన్ ని స్టాలిన్, ఒక మెచ్యూర్ డెసిషన్ ని స్టాలిన్ తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఇతర పార్టీలు, సీనియర్ రాజకీయవేత్తలు, కమల్ హాసన్ లాంటి వ్యక్తులు, ఒక రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా బలం నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు, లేదు 118 మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా అనేది తేల్చాల్సింది గవర్నర్ ఇంట్లో కాదు, అది అసెంబ్లీ ఫ్లోర్ మీద అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు గవర్నర్ వైఖరికి నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకి, అంటే 11 గంటలకి లోక్ భవన్ ముట్టడికి పిలుపుచ్చింది. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దానికి టీవీకి మద్దతు ఉందా, దీనికి టీవీకి కూడా ఈ నిరసనలో పాల్గొంటుందా, లేదా అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ వ్యవహారాన్ని నడుస్తున్నాయా లేదా అనేది తెలియదు సందర్భం. కానీ ఇప్పుడు మరొక డెసిషన్ టీవీలో చర్చ జరుగుతుంది, ఒక కొత్త ప్లాన్ జరుగుతుంది. వేరువేరుగా డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు సమావేశాలు నిర్వహించి, లేదు వాళ్ళతో గవర్నర్ కానీ కలిసే ప్రయత్నం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము 107 మంది, అంటే 108, బట్ 2 సీట్లలో ఆయన ఉన్నారు కాబట్టి 107 మంది ఒక్కసారిగా రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు రిజైన్ చేయడానికి కూడా మేము వెనుకాడడం అనేది కొంత చర్చ టీవీలో జరుగుతుంది. బహుశా అది జరగకపోవచ్చు, అంత ఛాన్స్ రావచ్చు, కానీ ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున చివరికి గవర్నర్ చేస్తున్న పనికి నిరసనగా వీళ్ళు 107 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేస్తే ఒక రాజకీయ సంక్షోభం దేశంలో ఎక్కడా జరిగిన ఒక సంక్షోభం ఇక్కడ జరిగినట్టు అవుతుంది అనేది ఆయన చూస్తున్న పరిస్థితి. అంటే అత్యధిక మెజారిటీ వచ్చి మెజారిటీని ప్రూవ్ చేసుకోలేకపోతే అది వేరే లెక్క. ప్రూవ్ చేసుకుంటామని మేము 2 సార్లు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ దానికి అనుమతి ఇవ్వకపోవడం, పూర్తి మెజార్టీని తీసుకునే నా దగ్గరికి రండి అని చెప్పి గవర్నర్ చెప్పడం అనేది ఇప్పుడు దాకా చాలా రేరుగా జరిగే సందర్భం. మిగతా రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితులు ఎక్కడ జరగల, ఒక తమిళనాడులోనే రాజేంద్రన్ మాత్రమే చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యవహారంలో కొంత తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద మొత్తం తమిళనాడే కావచ్చు, బయట నుంచి కూడా ఆ సిపిఐ లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, తర్వాత అట్ ద సేమ్ టైం డిఎంకే కూడా కొంత వ్యతిరేకించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ గవర్నర్ని ఏంటి, గవర్నర్ రోల్ ఏంటి అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు ఏఐడిఎంకేలో ఉన్న చీలిక వర్గం ఏదైతే ఉందో, చీలిక వర్గంలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేల, లేక షణ్ముగం నేతృత్వంలో ఉన్న ఈ 14 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళని టీవీకే ఎందుకు ఆహ్వానించడం లేదు అంటే టీవీకే ఒకటి భావిస్తోంది, డిఎంకేలో కానీ లేకపోతే ఏఐడిఎంకేలో ఉన్న వ్యక్తులు ఎవరిని టీవీకి తో కలుపుకోకూడదు అనే ఒక ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.